ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా జాతకం ఎలా ఉందంటే అండి, ధనస్థానంలో రాహు ఉన్న కారణంగా మీరు కఠినంగా మాట్లాడినప్పటికీ కూడా మీకు నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు, అలవాట్లు, డ్రింకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ వచ్చినప్పటికీ కూడా సంపాదన విషయమై మీరు ఢోకా లేదు, బ్రహ్మాండంగా సంపాదిస్తారు. అదేవిధంగా శని మీనరాశిలో ఉండే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత మీ సోదరుల యొక్క డెవలప్మెంట్ కూడా మీకు బాగా జరగడం అనేటటువంటి జరుగుతాయి. ఇక భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కదా, అవన్నీ కూడా తీరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే గతంలో మీరు చాలా ఇళ్ళు కొన్నారు, మరి ఆ స్థలాలు కొన్నారు, వాటికి సంబంధించి ఈఎంఐలన్నీ కూడా మీరు కడుతూ వస్తున్నారు. అది ఇంకా కొత్తగా సంపాదించాలి, కట్టాలి అనేటటువంటి ధ్యాస మీకు రావడం అనేటటువంటి జరుగుతాయి. అలాగే ఈ అష్టమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు కాస్త ఆత్మహత్యా సదృశమైనటువంటి ఆలోచనలు రావడానికి, ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అసలు ఈ యొక్క లైఫ్ని మనం ఫినిష్ చేసేసుకుంటే మంచిదా అనేటటువంటి భావన మీకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఏకాంతంగా ఉన్నప్పుడు వైరాగ్యము ఇలాంటివన్నీ కూడా రావడానికే అధికమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారాల్లో ఉప్పు చేపల వ్యాపారాలు, కెమికల్స్ ఇలాంటి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అంత పెద్దగా ముందుకు వెళ్ళదు. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మకర రాశి వారికి మరి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. అలాగే కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క త్రిపుర భైరవి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని మరి గణేష్ మహారాజ్కి పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.